guys, good morning from Pondicherry. So night direct Madurai నుంచి అయితే ఇంకా ఎక్కడ స్టే చేయలే. నైట్ మొత్తం జర్నీ చేసినాం. డే 9 ఈరోజు మన కేరళ ట్రిప్లో డే 9 డైరెక్ట్ పాండిచ్చేరి వచ్చినాం. పాండిచ్చేరిలో జస్ట్ ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఒక రాక్ బీచ్ దగ్గర అయినాం. ఎంత రాక్ బీచ్ ఉంది చూపిస్తా. అండ్ రాక్ బీచ్ చూసేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ కరీంనగర్ స్టార్ట్ అవ్వడు. మధ్య ఒక చెన్నై టచ్ అవుతుంది. చెన్నై ఆంధ్రప్రదేశ్ అట్లా వెళ్ళిపోతాము. ఇంకా కానీ ఎక్కడ ఆగడం లేదు, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. జస్ట్ అట్లా చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఈరోజు డే 9 రోజు మనది. యా, ఎవ్వరికి నిద్ర లేదు. ఒక్కొక్కరు చూడు ఎట్లా ఫోటోలు దిగడానికి మొత్తం రెడీ అవుతుర్రు అన్నట్టు రాక్ బీచ్ దగ్గర. నేను యాక్చువల్లీ ఇంతకుముందు వచ్చిన పాండిచ్చేరి, మన పాండిచ్చేరి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, చూడండి. ఎవరైనా కావాలంటే పాండిచ్చేరికి సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో అన్ని పాండిచ్చేరి వీడియోస్ ఉంటాయి, చూడండి. స్పెట్స్ పెట్టుకుంటూ చూడరు బాగా. మొత్తం ఫోటో దిగడానికి పొద్దున సన్ రైజ్ వ్యూ. మేము ఇంతవరకు ఎక్కడ సన్ రైజ్ వ్యూ చూడలేదు, ఎందుకంటే పొద్దున్న లేచి బయలుదేరేసరికి లేట్ అయింది. సో కరెక్ట్ ఇక్కడ నైట్ జర్నీ చేసినాం మొత్తం కాబట్టి ఇంకెక్కడ స్టే చేయాలి కాబట్టి ఇక్కడ కరెక్ట్ పొద్దున 6కి వచ్చేసినాం. 6 కూడా కాదు, ఇంకా 5:30 అయింది. సో నల్ల మబ్బులు చూడండి, నల్లగా కనిపిస్తున్నాయి. నల్ల మబ్బులు ఇట్లా పోతే ఇట్లా రైట్ సైడ్లో ఉంటుంది పాండిచ్చేరి రాక్ బీచ్ ప్రొమనేడ్ బీచ్ అని ఇంకా ఉంటుంది. దీన్ని రాక్ బీచ్ అంటారు, ప్రొమనేడ్ బీచ్ అంటారు. ఇది కూడా లాస్ట్ ఎండ్ ఇండియా, అది ఇంకోటి మధ్యలో. చూడండి గాయ్స్, అలా ఎట్లా వస్తున్నాయో ఘోరంగా అంటే ఘోరంగా వస్తున్నాయి. సో ఇట్లా అన్ని రాక్స్ ఉంటాయి, అందుకోసమే దీన్ని రాక్ బీచ్ అంటారు. మార్నింగ్ వ్యూ అయితే క్రేజీ ఉంది ఇక్కడ. అలలు అయితే చూడండి ఘోరంగా అంటే ఘోరంగా వస్తున్నాయి. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది నిజంగా. కరెక్ట్ టైంకి వచ్చినాం మేము. యాక్చువల్లీ అయితే ఎక్కడికైనా ఫోటోలు నన్నైతే ఇవ్వాలి తీస్తలేరు, ఇల్లీలే తీసుకుంటారు గాయస్. నన్ను ఒక్క ఫోటో ఇస్తారు, ఎప్పుడు ఇల్లీలే తీసుకుంటారు. చూడండి జస్ట్ ఇప్పుడే సన్ బయటకు వచ్చింది. సన్ రైజ్ వ్యూ చూద్దామని నేను పాండిచ్చేరిలో రాక్ బీచ్ దగ్గరకు వచ్చిన కరెక్ట్ టైంకి. చూడండి గాయస్, మెల్లమెల్లగా సన్ అయితే బయటకు వస్తుంది. ఇట్లా సన్ రైజ్ వ్యూ ఎంతమందికి ఇష్టమో కామెంట్లో మెన్షన్ చేయండి గాయస్. అంటే మబ్బులు చూడండి, నల్ల మబ్బులు ఎట్లున్నాయో. అండ్ అలలు చూడండి, అలలు ఎట్లా వస్తున్నాయో గాయస్. ఇక్కడ రాక్ బీచ్లో పక్కనే ఇది రాక్ బీచ్. ఇక్కడ పక్కనే మన మహాత్మా గాంధీ గారు ఉన్నారు. సో మహాత్మా గాంధీ గారికి అయితే అందరూ సెల్యూట్ చేయండి, ఎందుకంటే ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కాబట్టి సెల్యూట్ అయితే చేసుకోండి తప్పకుండా. గాయస్ రాక్ బీచ్ అయితే యూజ్ చేసుకున్నాము. ఇంక ఇంట్లో పొట్టు తిడుతురు పోకపోతే. ఎక్కడ ఆగలేదు, డైరెక్ట్ చెన్నై నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి పోవుడే, ఇంకెక్కడ ఆగలేదు జర్నీ. జస్ట్ మా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కోసం మాత్రమే ఆవిడు, ఇంకెక్కడ ఆగలేదు, వెళ్ళిపోడే. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చెన్నై. ఇంకా స్టార్ట్ అయిపోయినాయి పాండిచ్చేరి నుంచి చెన్నైకి. సో ఇక్కడ నుంచి 3.5 అవర్స్ ఉంది చెన్నైకి, 150 కిలోమీటర్స్. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చెన్నై. అక్కడ దగ్గర దాకా వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ ఇంకొక 1-2 అవర్స్ అవుతుంది బ్రేక్ఫాస్ట్. సో గైస్ పాండిచ్చేరిలో అయితే పెట్రోల్ బంక్ తక్కువ అని చెప్పేసి పెట్రోల్ అయితే ఇంకా డీజిల్ అయితే ఫుల్ కొట్టించుకుంటున్నాం. సో మన కార్ డీజిల్ కాబట్టి. సో ఒక 1 కిలోమీటర్ పొయ్యి మరీ వచ్చినాం, ఎందుకంటే పాండిచ్చేరిలో తక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి కొట్టిద్దామని. ఆల్మోస్ట్ అయిపోయింది, ఒక 1 పాయింట్ ఏమో ఉంది అంతే. సో ఇంకా ఫుల్ ట్యాంక్ బాటిల్ నింపుకోమా నిజంగానే. సో ఫుల్ ట్యాంక్ అయితే సరిపోతుందేమో ఇప్పుడు, అంటే ఇంకొక హాఫ్ ట్యాంక్ అయితే వెళ్ళిపోతామేమో. డీజిల్ అని వస్తుంది. అమ్ముతావా? అమ్ముదాం. పాండిచ్చేరి పెట్రోల్ 110 అమ్ముదాం. పాండిచ్చేరి పెట్రోల్ కొద్దిగా మరి అడుగు. బాటిల్ కొనుక్కొద్దాం, అవసరం అయితే ఒక 20 లీటర్ల క్యాన్ కొనుక్కొద్దాం. మన బండి ఇది లీటర్కు 15 ఇచ్చింది అనుకో, అది 16 ఇస్తుంది. ఒక 20 లీటర్ల క్యాన్ కొనుక్కొద్దాం అవసరం అయితే. ఒక 20 లీటర్ల క్యాన్ కొనుక్కొద్దాం బాబా. మరి 20 లీటర్ల క్యాన్ కొనుక్కొస్తే క్యాన్ పైసలు కూడా రావాలి. అంతేనా? నేను ఎత్తుకోను, లేకపోతే బంటిని మీద కడదాం, మీద వండుకుంటా, కింద పెడదాం బంటి సీట్లో. గాయస్ మనకు వచ్చేసి 37 లీటర్స్ పట్టింది. 3189 3195 37 లీటర్స్ 38 లీటర్స్ అనుకోండి. 38 లీటర్స్ పట్టింది ఇప్పటికైతే. ఇంకొక నాకు తెలిసి ఇంకొక హాఫ్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ అయితే మళ్ళీ ఒక ఫుల్ ట్యాంక్ 75% ట్యాంక్ అయితే మళ్ళీ కరీంనగర్ రీచ్ అయిపోతాం మనం. గాయస్ ఇంకా ఇప్పుడైతే
అయితే చెన్నైకి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి 135 కిలోమీటర్స్ ఉంది. మొత్తం బీచ్ రోడే కనిపిస్తుంది మ్యాప్స్లో. మొత్తం బీచ్ రోడే 135 కిలోమీటర్స్, 3 hours చూపిస్తుంది. ఇంకా మధ్యలో ఆగితే బీచ్లో స్నానం చేసి పోతాం. సబ్బు తెచ్చుకుందాం పోంగ. సబ్బు ఉన్నది మెడిపిక్స్. నైట్ అసలు యాక్చువల్ ఏమైందంటే మధ్యలో మేము పెట్రోల్ బంక్ లా ఉన్నాం. పెట్రోల్ బంక్ లా పండుకున్నాం ఆగి. ఒక 1 hour అట్లా వండుకున్నాం పెట్రోల్ బంక్. అప్పుడు నాకు నిద్ర అంటే నేను నిద్రపోయినా, నాకు గుర్తులేదు అప్పుడు. వీళ్ళు వండుకున్నారు అక్కడ పెట్రోల్ బంక్ లాగి. నేను ఆల్రెడీ అప్పటికే నిద్రపోయినా. సో గాయ్స్ చూడండి, బీచ్ రోడ్ అంటే మొత్తం వాటర్ ఉన్నాయి. వాటర్ ఎట్లా పోతున్నాయి చూడండి, కార్స్ కింద మాన్యువల్ చూడండి. గాయ్స్ మొత్తం వేరే ఉంది గాయస్ చూడండి. రోడ్ మొత్తం వాటర్, రోడ్ నిండిపోయింది వాటర్. యాక్చువల్లీ ఈ రూట్ నుంచి అసలు పోవద్దు కావచ్చు, ఎందుకంటే ఇది మొత్తం వాటర్ నిండిపోతే పోవచ్చు. మొత్తం వాటర్ ఈ కేఫ్ కాఫీ డే కూడా మునిగిపోయింది. ఇది ఓపెన్ చేస్తారో చేయరు అసలు. పక్కన చర్చి కూడా మునిగిపోయింది. చర్చి కూడా మునిగిపోయింది. పాపం వీళ్ళు ఎట్లా ప్రేయర్ చేసుకుంటారు పాపం క్రిస్టియన్స్. వాళ్ళకి ప్రేయర్ చేసుకుంటారు. నీళ్ళ గాయస్, కొద్ది నీళ్ళ, మొత్తం నీళ్ళే, మొత్తం సముద్రమే. ఇంకా నీళ్ళు వచ్చినాయి అటు నుంచి ఇటు లెఫ్ట్ ఇటు సైడ్, అటు సైడ్ వాటర్ ఇటు సైడ్ వచ్చినాయి. అది చూడు మొత్తం ఎక్కువైపోయింది ఘోరంగా. అంతే ఇక్కడ వరకే ఉంది. రోడ్ అంతా కొంచెం బాగాలేదు ఇక్కడ. దుబారా నేను మహాబలిపురం వచ్చేసిన. మనం ఇక మా వాళ్ళు చూడలే అంటే కొంచెం పోదామంటే వచ్చేసిన. లంగా ఫ్రెండ్స్, లంగా లేదు ఫ్రెండ్స్ పోదామన్నాడు. ఫ్రెండ్స్ లేదు, మళ్ళీ మీదికెళ్ళి మా పేర్లు చెప్తాను. లేదు ఫ్రెండ్స్, పాండిచ్చేరి కూడా ఈయననే పోదామన్నాడు. బాధకు వచ్చినాం ఫ్రెండ్స్, లేకపోతే అసలే రాకపోదు. లేదు ఫ్రెండ్స్, ఏంటంటే బాధ ఏం లేదు. దారిలోనే మా మల్లపురం 2 kilometers అని పడ్డది. అది నేను పోయినా, మరి ఇట్లా బాగుంటుంది అని చెప్తే సరే వచ్చేసినాము. యాక్చువల్లీ నేను ఇంతకు ముందు కూడా వచ్చిన. సో పాండిచ్చేరి వీడియోస్ ఎవరైనా మహాబలిపురం వీడియోస్ చూడాలనుకుంటే పాండిచ్చేరి ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో చూసేయండి మొత్తం. ఇంకా నేను ఇప్పుడు ఏం చూపెట్టా, పార్కింగ్ ఇక్కడ 40 rupees, ఇక్కడ పార్కింగ్ 60 rupees, ఇక్కడ సైడ్ సీయింగ్ కోసము 40 rupees టికెట్ తీసుకోవాలి. తీసుకొని లోపడుకోవాలి. లోపల షోర్ టెంపుల్ ఉంటుంది. ఓకే ఇంకా వెళ్ళిపోయాం, చూపిస్తా, కొంచెం చూపిస్తా ఎట్లుంటుంది అని. అంతే, మొత్తం ఫుల్ వీడియో చూడాలనుకుంటున్నైతే వేరే పెడతా, అది చూడండి. అంటే వేరే ప్లేలిస్ట్ ఉంటుంది కదా, చెప్పినా కదా, అది అందులో చూడండి. ఇక్కడనే మనం టికెట్ తీసుకోవాలి. సో టికెట్ వచ్చేసి 40 rupees ఇండియన్ సిటిజన్, 600 rupees అదర్స్. ఇట్లా స్కానర్ కావాలంటే ఇక్కడ ఉంది. షార్ట్కట్లో చూపిస్తా. సో ఇదే మహాబలిపురం అంటే. సో మహాబలిపురంలో షోర్ టెంపుల్ అంటే ఇదే లోపల లింగంలా ఉంటుంది అన్నమాట ఇది. సో ఇదంతా గార్డెన్. ఓకే, సో అటు సైడ్ ఈ గార్డెన్ అక్కడ ఉందా, సో అది దాటితే బీచ్ అంతే, ఇంకా ఏం లేదు. ఇట్స్ ఫుల్ వీడియో కావాలనుకుంటున్న అయితే నా ఛానల్లో పాండిచ్చేరి ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ మహాబలిపురం ప్లేలిస్ట్ ఉంటుంది, వెళ్ళి చూడండి. సో బ్యాక్ సైడ్ వస్తే ఇది ఉంటుంది అన్నమాట. స్ట్రక్చర్ కనిపిస్తుంది చెక్కింది. సో ఈ విగ్రహం ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ వస్తే. ఇది మొత్తానికి అయితే షోర్ టెంపుల్ ఇది చూడండి. సో దిస్ ఈజ్ ద షోర్ టెంపుల్. గాయస్ ఎండ పొట్టు కొడుతుంది. ఎండకు అవ్వట్లేదు అసలు, ఎంత అంటే ఘోరంగా ఎండ కొడుతుంది. అస్సలు అయితే లేదు ఎండకి. 5 minutes ఉన్నాం, ఫొటోస్ కూడా దిగలే ఎవ్వరు. పోదాం పా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. మస్తు ఎండ కొడుతుంది, అయితే లేదు. సో ఇంకా మ్యాక్సిమం ఎక్కడ ఆగడం అయితే లేదు నేనైతే అనుకుంటున్నా. ప్రతిసారి అట్నే ఆగులేదు అనుకుంటూ వచ్చి ప్రతి దగ్గర ఆగుతున్నాం. సో ఇంకానైతే మ్యాక్సిమం 99% ఎక్కడ ఆగడం లేదు. జస్ట్ కార్లో వెళ్ళేటప్పుడు లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి నైట్ 12:20 చూపిస్తుంది కరీంనగర్ రీచ్ అవ్వడానికి. బట్ ఎట్లయినా లంచ్కి, డిన్నర్కి, బ్రేక్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి మార్నింగ్ అవుతుంది. సో చూద్దాం, ఇంకెక్కడైనా ఆగితే చూపిస్తా, మేబీ. మోస్ట్లీ ఆగను. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ గైస్. అయ్యో అంకుల్ మొన్న టూర్లో కలిసాం కదా అంకుల్, మనమే ఓ బాబు నువ్వా చెప్పాలి కదా.
తిరుపతి దర్శనం చేసుకుని తిరుపతి ఏమన్నా కింద ఏమన్నా ఉన్నాయా? ఇంట్లో చెప్పులు పట్టుకొని కొడతారు. దేవుళ్ళు కానీ దేవుళ్ళు కాబట్టి ఏమన్నారులే. తిరుపతి దర్శనం చేసుకుని వస్తామంటే ఏమన్నారు కానీ అగ్గు వచ్చే టోల్ గేట్ రోడ్ ఒక క్రాస్ అయినా ఇంకో టోల్ గేట్ పెడుతుండే. ఎక్కడెక్కడో తిరిగి మన ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చేసినాం, మన తెలుగు రాష్ట్రానికి అయితే వచ్చేసినాం ఫైనల్లీ. ఇంకొక ఇక్కడ నుంచి వెళ్ళి 600 కిలోమీటర్స్ ఉంది, 10 hours పడుతుందంట. ఇంకా రెస్టారెంట్ దగ్గర ఆగినాం, ఇక్కడ మన నెల్లూరులో ఆగినాం రెస్టారెంట్ దగ్గర లంచ్ చేయడానికి. 3 అండి, నైట్ ఆల్మోస్ట్ 2-3 అయితే ఏమో, 3 అంటే 3 ఎర్లీ మార్నింగ్ 3 అయితే ఏమో రీచ్ అయ్యేసరికి. ఇక్కడైతే లంచ్ చేయడానికి ఆగినాం నెల్లూరులో. తినేసి బయలుదేరడం, ఇంకా ఎక్కడ ఆగేది లేదు, ఎక్కడైతే ఆగలేదు. వచ్చేటప్పుడు జస్ట్ మధ్యలో ఆగి ఒక చిన్న బ్రేక్ తీసుకొని అయితే వచ్చేసినాం. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అంతే, ఈవినింగ్ ఒక చిన్న బ్రేక్ తీసుకొని టీ తాగి మళ్ళీ నైట్ ఒకవేళ ఆకలిస్తే డిన్నర్ కాగి వెళ్ళిపోవడం, ఇంకెక్కడ ఆగేది లేదు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఒక్కసారి చూడండి, ఇది కారు కాదు, ఒక లారీ. ఇక కట్టెలు కట్టిరు లారీకి, ఇదో బట్టలు ఎండేసిరు, ఈడో బట్టలు ఎండేసిరు, ఇటో కట్టెలు కట్టిరు. ఇది లారీ కాదు, కారు కాదు, లారీ లెక్క అయిపోయింది మొత్తం. ఇదో ఈడ బ్యాగు, ఈ బ్యాగులో బట్టలు, ఈడో బ్యాగు, వెనుక అంతా మొత్తం. ఇది ఒక చిన్నపాటి ఒక చేతకుండా ఉంటాయి కదా, అట్లనే ఉంది ఆల్మోస్ట్. ఇంకా నెల్లూరు దాటేసినాం, పొద్దున 4 అయితే 5 అయితే వెళ్ళేసరికి చిల్ల కూడా ఇంకా మొత్తం నైట్. ఇంటికి తప్ప అన్ని చోట్లకు పోతున్నాం, ఇంటికి అయితే పోతలేము. మళ్ళీ ఇంకొక కాడికి వచ్చినాం ఫైనల్లీ. అంటే ఒంగోలు దగ్గరగా ఐస్ క్రీమ్ తిందా ఆయనము. ఇంకా 8 hours ఉంది. ఎందుకో మన ఇంటికి పోలేదు కదా, ఏదో తెలియదు. ఇంటికి తప్ప అన్ని చోట్ల కావుతున్నాం. అన్న మన ఆంధ్రప్రదేశ్లోనే బావ మనం. మేము కేరళ, బెంగళూరు, తమిళనాడు ఇవన్నీ తిరిగేసరికి ఆ భాషలన్నీ మాట్లాడేసరికి అవే వస్తున్నాయి మొత్తం. మేము ఆంధ్రప్రదేశ్ ఉన్నాము, బావేమో ఆయనతో తెలుగులో, హిందీలో, మలయాళంలో మాట్లాడుతుండు. ఈ ఐస్ క్రీమ్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? అదే 3 కిట్కాట్ చేసే భయ్యా అందరికి. థిక్ షేక్ 3 కిట్కాట్ థిక్ షేక్లు మంచిగా సూపర్ ఉండాలి, మంచిగా నీట్గా ఉండాలి. గైస్ మన థిక్ షేక్ వచ్చేసింది, కిట్కాట్ థిక్ షేక్. మొత్తం ఎట్లుంది మొత్తం ఇందులో మ్యాజిక్ థిక్ షేక్ వచ్చేసింది అందరికి. అది థిక్ షేక్, కిట్కాట్ థిక్ షేక్. మిల్క్ షేక్ లేకుండా థిక్ షేక్ లెక్క లేదు. సో ఎట్లుందో చూద్దాం. మంచిగా బావ, ఏదో ఉందా అంటుంది అంతే, అంత కాసలేదు. చిన్నది ఇట్లా క్వాంటిటీ కూడా చిన్నది, పెద్ద గ్లాస్ కాదు, పెద్ద కప్ ఉంటుంది అది చిన్నది. ఏంటంటే 4 భాషలు మాట్లాడేసరికి, ఎందుకంటే బెంగళూరు అంటే కన్నడ, తమిళ్, మలయాళం ఇవన్నీ మాట్లాడేసరికి ఏడికైనా కూడా అవే వస్తున్నాయి. అంటే హిందీ అన్న లేకపోతే వేరే భాష మాట్లాడుతుంది. ఎందుకంటే వీడికి వచ్చిన తర్వాత ఇందాక హిందీలో అచ్చబన్నావు, ఓలేకి ఓకిత్తా అని మాట్లాడుతున్నాం, వాళ్ళేమో తెలుగులో మాట్లాడుతున్నారు. అంత పర్సన్ అవుతుంది. సో థిక్ షేక్ అని తీసుకున్నాం, కానీ థిక్ షేక్ కాదు, మిల్క్ షేక్ యాక్చువల్లీ. సో ఓకే బాగానే ఉంది, మిల్క్ షేక్ తాగేసినాం. ఇంకా నెక్స్ట్ జాబ్ వచ్చేసి తెలియదు, స్టే ట్యూన్ అంతే. ఎప్పుడు కొట్టాడేదాకా స్టే ట్యూన్. ఇంటికి వచ్చేసరికి ఇంకెన్ని స్టాప్లు అయితే తెలియదు. సో స్టే ట్యూన్ అంతే. అవునే నీకు గుర్తున్నాయి అసలు, నేను ఆగమనుకున్నావు ఆడదాకా పోయినా బిట్ట గది పంచలు ఆడికి గొర్రెల మంద అని ఎందుకు అన్నారు? గొర్రెల మంద కారు చూస్తే గట్లే ఉంటుంది. వాటర్ బాటిల్ అది గాయస్. ఫైనల్లీ అంతా తిరిగి అయితే కరీంనగర్ వచ్చేసినాం. కరీంనగర్ వచ్చేసరికి అయితే పొద్దున 3 అయింది.
సో వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.